లాస్ట్ క్లాస్లో ఈ టేబుల్ ముందు హిస్టరీ అంతా చదువుకున్నాం. ఫస్ట్ డాబరీనర్ అండ్ న్యూలాండ్స్, నెక్స్ట్ మెండలిఫ్, లాస్ట్కు మోస్లే. ఏం పేరు అని పేరు? మెండలిఫ్ చెప్పిన టైంలో కూడా అప్పటికి ఇంకా అన్ని ఎలిమెంట్స్ లేవు. అంతెందుకు, ఒక 6-7 years బ్యాక్ కూడా ఇన్ని ఎలిమెంట్స్ లేవు. ఈ లాస్ట్ పీరియడ్ ఏదైతే ఉందో, మీకు ఈ బుక్ ప్రింట్ అయ్యే టైంకి కూడా అంటే దాదాపుగా ఒక 12 years అవుతుంది ఈ బుక్ ప్రింట్ అయ్యి, 12-13 years అవుతుంది. ఆ బుక్ ప్రింట్ అయ్యే టైంలో కూడా ఈ లాస్ట్ పీరియడ్ ఏదైతే ఉందో ఈ పీరియడ్లో అన్ని ఎలిమెంట్స్ లేవు. ఓకే, అందుకే మీకు ఒక క్వశ్చన్ ఉంటుంది. ఏం క్వశ్చన్ ఉంటుంది అంటే, విచ్ పీరియడ్ ఈజ్ ఇన్కంప్లీట్ పీరియడ్ అని ఉంటుంది. ఈ పీరియడ్లో ఈ ఎలిమెంట్స్ లేవు కాబట్టి దీన్ని ఇన్కంప్లీట్ పీరియడ్ అని అనేది. ప్రజెంట్ ఇక్కడ కొన్ని ఎలిమెంట్స్ డిస్కవర్ చేశారు. అయితే ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా నిజంగా న్యాచురల్గా ఉన్న ఎలిమెంట్స్ అని అనుకోకండి. ఇప్పుడు ఆక్సిజన్ ఉంది, ఆక్సిజన్ ఎక్కడిది? ఒక న్యాచురల్ ఎలిమెంట్. హైడ్రోజన్ న్యాచురల్ ఎలిమెంట్, కార్బన్ న్యాచురల్ ఎలిమెంట్. బట్ దీంట్లో కొన్ని సింథటిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సింథటిక్ ఎలిమెంట్స్ అంటే ఏంటిదంటే ల్యాబ్లో దాన్ని ప్రిపేర్ చేశారు. ల్యాబ్లో తయారు చేసినటువంటి ఎలిమెంట్ను సింథటిక్ ఎలిమెంట్ అంటాం. అంటే తయారు చేయడం అంటే ఏంటిది? దానిలా అంటే ఎలిమెంట్ను మనం కొత్తగా క్రియేట్ చేస్తామా, అలా కూడా తయారు చేస్తారా అంటే ఎస్ చేయొచ్చు. బట్ అలా ల్యాబ్లో తయారు చేసినటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ వాటి లైఫ్ టైము కొన్నిటికైతే జస్ట్ సెకండ్సే, కొన్నిటికి మినిట్స్. అంటే ఎలిమెంట్ అంటే ఏంటిది? సమ్ ఎగ్జాంపుల్ కార్బన్ తీసుకుందాం. కార్బన్ ఎలిమెంట్ అని దేన్ని అంటాము? కార్బన్ ఎలిమెంట్ అని ఎప్పుడు అనాలి? కార్బన్ ఎలిమెంట్ అని ఎప్పుడు అనాలంటే దాంట్లో 6 electrons, 6 protons, 6 neutrons ఉంటే దాన్ని కార్బన్ అంటారు. ఒకవేళ ఈ కార్బన్లోకి మనము 7 electrons, 7 protons, 7 neutrons వచ్చేటట్టుగా చేసామనుకోండి, అప్పుడు అది కార్బన్ కాకుండా వేరే ఎలిమెంట్గా మారిపోతుంది. మీకు నేను చెప్పాను, ఏం చెప్పానంటే నైట్రోజన్ అట్మాస్ఫియర్లో ఉన్న నైట్రోజన్ గ్యాస్ వెన్ దే ఎక్స్పోజ్డ్ టు సమ్ వేవ్స్ దే చేంజింగ్ ఇంటూ ఇదేంటి C7 నైట్రోజన్ 7 ఆటమిక్ మాస్ ఏమో 14. సో అది ఇలా మారిపోతుందంటే ఈ దీంట్లో ఉన్నటువంటి ఒక నైట్రోజన్లో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ అయిపోతే 7లో నుంచి రిమూవ్ అయిపోతే అన్నీ అయిపోతాయి. అది ఇప్పుడు 6 ఉంటాయి. అయితే అది అప్పుడు నైట్రోజన్ అనుకోకుండా దాన్ని ఏమంటామంటే కార్బన్ అంటాం. బట్ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ చేంజ్ కావు కాబట్టి ఆ నెంబర్ అలానే ఉంటుంది. కాబట్టి మాస్ చేంజ్ కాకుండా అలానే ఉంటుంది. నైట్రోజన్ ఇలా కార్బన్ లాగా మారుతుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది కార్బన్ ఐసోటోప్. ఏ వేవ్స్తో ఇలా మారుతుందో కూడా మీకు చెప్పాను, గుర్తుందో లేదా? ఎవరికైనా గుర్తుందా? కాస్మిక్ వేవ్స్ అవి నైట్రోజన్ ఇలా మారుస్తాయి. మార్చినప్పుడు ఇది ప్లాంట్స్ రిసీవ్ చేసుకుంటాయి. ఆ ప్లాంట్స్లో ఉన్నటువంటి కార్బను మనం కూడా రిసీవ్ చేసుకుంటాం. సో అలా లివింగ్ క్రియేచర్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఏజ్ ఎప్పుడు కొన్ని ఉన్నాయని చెప్తాం కదా, కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం కొన్ని ఉన్నాయని చెప్తాం కదా. ఆ ఫాసిల్స్ ఏజ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే ఈ కార్బను C6-14 అండ్ C6-12 వాటి రేషియోని బేస్ చేసుకొని చెప్తారని చెప్పాను. సో అది దాన్ని కార్బన్ డేటింగ్ అంటారని చెప్పాం. ఇక్కడ ఏమైంది అంటే నైట్రోజన్ కార్బన్ లాగా మారింది. ఎవరు మార్చారు? అంటే నైట్రోజన్ అంటే ఏంటిది? 7 ఆటమిక్ నెంబర్ 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 7 ప్రోటాన్స్ ఉంటాయి. బట్ ఇక్కడనేమో 6 electrons, 6 protons ఉంటాయి. న్యూట్రాన్స్ కూడా సేమ్ ఉంటాయి. వీటిలో న్యూట్రాన్స్ నెంబర్ కూడా ఈక్వల్ టు ప్రోటాన్స్ నెంబర్. అయితే ఇది కార్బన్ లాగా ఎలా మారింది అంటే కార్బన్ నైట్రోజన్ నుంచి కార్బన్ ఎలా ఎలా సింథటిక్గా మనము సింథటిక్ కాదు న్యాచురల్గానే జరిగింది అదంతా. సో ఎలా ప్రిపేర్ జరిగిందంటే జస్ట్ ఎలక్ట్రాన్స్ రిమూవ్ అయిపోతే అది ఈక్వల్ టు కార్బన్ లాగా బిహేవ్ చేసింది అన్నట్టు. సో అలానే ఏం చేశారంటే సైంటిస్టులు ఒక ఎలిమెంట్లో నుంచి ఎలక్ట్రాన్స్ నెంబర్స్ చేంజ్ చేసి లేదంటే ప్రోటాన్స్ నెంబర్ చేంజ్ చేసి, ప్రోటాన్స్ నెంబర్ చేంజ్ చేయడం అనేది అంత ఈజీ కాదు. బట్ ఎలక్ట్రాన్స్ నెంబర్ అయితే ఈజీగా చేంజ్ చేయవచ్చు. ఎలక్ట్రాన్స్ నెంబర్ చేంజ్ అయితే సమ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు
కార్బన్ ఉంది, దానికి ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేస్తే అది బోరాన్ లాగా బిహేవ్ చేస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ఎలిమెంట్స్లలో సింథటిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి. మేబీ ఇక్కడ అది మెన్షన్ చేయలే అనుకుంటాను, వేరే వేరే పీరియాడిక్ టేబుల్లలో మెన్షన్ చేస్తారు, మేబీ అక్కడ రాసి ఉండొచ్చు, అది ఒకసారి ఇస్తారు. సింథటిక్ ఎలిమెంట్స్ ఏమవుతాయంటే వాటి లైఫ్ టైం కొంచెమే, అంటే ఒక ఎలిమెంట్ నుంచి ఇంకొక ఎలిమెంట్ ప్రిపేర్ చేస్తారు. ఎలా ప్రిపేర్ చేస్తారు మేబీ దీంట్లో ఉందో లేదో కూడా ఒకసారి చూద్దాము. కొన్ని పీరియాడిక్ టేబుల్లలో కనిపిస్తూ ఉంటాయి. అంతకుముందు ఒక పీరియాడిక్ టేబుల్ ఉండేది, దాంట్లో ఉండేది. సరే, ఒకదానికైతే మెన్షన్ చేశాడు. ఇక్కడ ఒక గ్రీన్ కలర్ కనిపిస్తుంది. ఇదే గ్రీన్ కలర్లో ఉంది, ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది. ఓకే, సో ఇక్కడ ఏమని ఇచ్చాడంటే అదర్ ఎలిమెంట్స్ అని చెప్పేసి ఇచ్చాడు. అన్నోన్ ఆర్ న్యూలీ డిస్కవర్డ్ సింథటిక్ ఎలిమెంట్. న్యూలీ డిస్కవర్డ్ అంటే ఈ మధ్యలో దాన్ని డిస్కవర్ చేశారు, అది కూడా సింథటిక్గా అంటే తయారు చేశారు అన్నట్టు. సో అంటే ఒక ఎలిమెంట్ని ఇంకొక ఎలిమెంట్ లాగా తయారు చేశారు. ఇలా అంటే ఈ 118 ఎలిమెంట్స్ అనేవి ఒకటే అప్పటికి మెండలీవ్ టేబుల్ ఎప్పుడైతే రెడీ చేశాడో అప్పుడు ఇవన్నీ ఎలిమెంట్స్ లేవు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ కూడా ఎలిమెంట్స్ ఈ మధ్యలో రీసెంట్గా డిస్కవరీ చేసినవే. సో ఈ తర్వాత కొన్ని ఎలిమెంట్స్ వచ్చిన తర్వాత మోస్లే అండ్ మెండలీఫ్ రెండింటిని బేస్ చేసుకొని ఈ పీరియాడిక్ టేబుల్ రెడీ చేయడం జరిగింది. సో దీన్ని అసలు ఈ టేబుల్ని ఇలా ఎందుకు అరేంజ్ చేశారు? సింపుల్ క్వశ్చన్. ఈ టేబుల్ ఇలానే ఎందుకు ఉంది అంటే ఇక్కడ మీరు సింపుల్గా ఎట్లనైనా ఇష్టం వచ్చినట్టు క్వశ్చన్స్ వేయచ్చు. ఏమని వేయాలి అంటే ఇక్కడ ఒక ఎలిమెంట్ ఉంది, ఫస్ట్ నెంబర్, ఓకే, సెకండ్ నెంబర్ ఇక్కడ ఎందుకు ఉంది ఆ క్వశ్చన్. లేదంటే సెకండ్ నెంబర్ తర్వాత థర్డ్ నెంబర్ ఎందుకు ఇక్కడ రాయలేదు? ఓకే, పక్కకి థర్డ్ నెంబర్ ఎందుకు రాయలే, మళ్ళీ అది ఇక్కడ ఎందుకు వచ్చింది, మళ్ళీ ఇక్కడ రెండే ఎందుకు ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ ఎందుకు ఇలా ఒక 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఈ షేప్లో ఇలా అరేంజ్ చేయడానికి, టేబుల్ ఇలా రావడానికి రీజన్ ఏంటి అనేది సింపుల్ క్వశ్చన్. సో అది తెలియాలి. దానికంటే ముందు అసలు దీంట్లో ఏమేమి క్లాసిఫై చేశారో అది ఒకసారి చూద్దాము. ఇక్కడ ఒక ఫస్ట్ గ్రూప్ అంట, మీకు ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్లో చెప్పాను. ఏం చెప్పారంటే ఈ వర్టికల్ రోస్ ఏవైతే ఉన్నాయో ఈ వర్టికల్ రోస్ 1 నుంచి మీరు అబ్జర్వ్ చేయండి, టోటల్గా ఎన్ని ఉన్నాయి? 18 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 18 ఉన్నాయి. ఈ 18 వర్టికల్ రోస్ని ఏమంటామంటే గ్రూప్ అంటాం. గ్రూప్స్ ఎన్ని గ్రూప్స్ ఉన్నట్టు ఇప్పుడు? 18 గ్రూప్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంకొకటి ఇచ్చాడు చూడండి, నెంబర్ 1, సో ఇది నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, 5, 6, 7 అని చెప్పేసి ఇచ్చాడు. ఈ 7 హారిజాంటల్ రోస్ ఏమో పీరియడ్స్ అంట. ఏమంట? పీరియడ్స్ అంట. అంటే ఇప్పుడు టోటల్గా ఈ వీటిని ఎలా క్లాసిఫై చేసామంటే 18 గ్రూప్స్, 7 పీరియడ్స్ ఉన్నాయి. ఓకే, తర్వాత వీటిలో ఇంకా కొన్ని మళ్ళీ ఇంకా డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఎలాంటి క్లాసిఫికేషన్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ మీకు డిఫరెంట్ కలర్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈ ఎల్లో కలర్లో కనిపించే దాంట్లో ఈ ఫస్ట్ గ్రూపులోనే ఎల్లో కలర్ కనిపిస్తుంది, కానీ దాంట్లో ఏం లేదు, హైడ్రోజన్ లేదు. సరే, ఎల్లో కలర్లో కనిపించే వాటిని ఆల్కలీ మెటల్స్ అంటారు. దేన్ని ఆల్కలీ మెటల్స్ అంటున్నారు అనుకోవాలి ఇప్పుడు మీరు? ఫస్ట్ గ్రూప్లో ఎక్సెప్ట్ హైడ్రోజన్ రిమైనింగ్ ఆల్ ఎలిమెంట్స్ సో ఆల్కలీ మెటల్స్ అంటారు. ఆల్కలీ అంటే మీనింగ్ తెలుసా? ఐడియా ఉందా? ఎక్కడైనా వచ్చిన which bases are soluble in water, they are calling alkali. సో మోస్ట్ ఆఫ్ ది బేసిస్ వాటర్లో సాల్యుబుల్ అవుతాయి. మన యాసిడ్స్ బేసిస్ అని చదువుకున్నాం కదా. సో ఆ బేసిస్కున్న ఇంకొక నేమ్ ఏంటిదంటే ఆల్కలీ. ఆల్కలీ పిహెచ్ వాల్యూస్ ఎంత ఉంటాయో ఐడియా ఉందా? అబోవ్ 7 ఉంటాయి. అబోవ్ 7 ఉన్నవన్నీ ఆల్కలీ మెటల్స్. సరే, ఇక్కడ మీకు ఒకసారి బేసిస్ నేమ్స్ రాస్తారు చూడండి. నేను ఏం రాసాము? బేసిస్ నేమ్స్ NaOH. సో ఎందుకు ఇక్కడ NaOH అని, LiOH అని, KOH అని ఇలా రాసేది? OH ఉన్న ప్రతి దాన్ని మనం ఏమనేది? బేస్. సో ఇక్కడ ఒక బేస్ ప్రిపేర్ అవుతుంది. లిథియం ఆక్సైడ్, సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్, ఇలా బేసెస్ని ప్రిపేర్ చేయడానికి ఈ మెటల్సే మనము అక్కడ యూజ్ చేస్తుంటాం. కాబట్టి ఈ మెటల్స్ని బేస్ మెటల్ అని అనుకోకుండా ఆల్కలీ మెటల్స్ అన్నాం. ఏమన్నా?
ఫస్ట్ గ్రూప్లో ఉన్నవన్నీ ఆల్కలీ మెటల్స్. సో ఇక్కడ సెకండ్ గ్రూప్లో కొంచెం మీకు ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది, ఏంటది ఆల్కలైన్ ఎర్త్ మెటల్. ఇవి కూడా ఆల్కలైన్ నేచరే ఉన్నవి, ఇవి కూడా ఆల్కలీ నేచర్ ఉన్నవే, రెండు సేమ్ బేసిసే, వీటితోనే మనం బేసిస్ ప్రిపేర్ చేస్తాం. అయితే ఇవి మెటలే, కానీ ఈ మెటల్తో మనకు వచ్చేది ఏంటి అంటే ఒక బేస్. ఇది కూడా మెటలే, బట్ ఇది కూడా దీంతో మనకి ఏమొస్తుందంటే ఆల్కలీస్ ప్రిపేర్ చేస్తాం, అంటే బేసిస్ ప్రిపేర్ చేస్తాం. సో అందుకే వీటిని ఏమంటారంటే ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటారు. అంటే మేము మీకు ఎర్త్ క్రస్ట్ లోపల దొరుకుతూ ఉంటాయి, అంటే పైనే ఉంటాయి. లిథియం కానీ సోడియం కానీ ఇవి మీకు క్రస్ట్ పైనే దొరుకుతుంది, అంటే పైన సర్ఫేస్ పైనే దొరుకుతాయి. బట్ ఇవి మీకు కొంచెం లోపల ఉంటాయి, మైనింగ్ చేస్తే కానీ ఇవి మీకు దొరకవు అన్నట్టు. సో బెరీలియము, మెగ్నీషియము, కాల్షియము ఇవి మీకు లోపల ఉంటాయి. కాల్షియం అంటే మళ్ళీ ఏదో అనుకోకండి, మీకు ఇది కాల్షియము మైనింగ్ గురించి మీకు తెలుసు. కొన్ని ఏరియాలలో ఏముంటాయంటే మట్టి మొత్తము తెల్లగా శుద్ధలాగా ఉంటుంది. సో ఆ తెల్లగా ఉన్నదంతా ఏంటిది కాల్షియం ఆక్సైడ్ అంటాం. ఏమంటా ఆ శుద్ధలాగా ఉన్న తెల్లని మనం అప్పుడప్పుడు మొరం పోయించుకుంటాం, దాంట్లో కూడా కొంచెం తెల్లగా గడ్డలు వస్తూ ఉంటాయి. సో వాటిల్లో మీకు కాల్షియం ఎక్కువ ఉంటుంది. ఓకే, సో అది కొన్ని ఏరియాలో అయితేనేమో ఈ కాల్షియము ఆక్సైడ్ ఉన్నటువంటి ఆ శుద్ధ ముద్దలు చాలా ఎక్కువ దొరుకుతాయి. ఓకే, సో ఇది ఎర్త్ లోపల దొరుకుతాయి కాబట్టి ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటారు, వీటిని ఆల్కలీ మెటల్స్ అంటారు. ఓకే, తర్వాత మీకు ఇక్కడ అంతా కూడా బ్లూ కలర్ కనిపిస్తుంది. ఓకే, ఏది బ్లూ కలర్ కనిపిస్తుంది? ఈ మధ్యలో అంతా బ్లూ కలర్ ఉంది. ఇక్కడ ఇది ఎందుకు ఇలా ఉందో చెప్తాను. ఈ బ్లూ కలర్లో ఉన్న వాటిని ఏమంటామంటే ట్రాన్సిషన్ మెటల్స్ అంటారు. అంటే ఫస్ట్ గ్రూపు మెటలే, సెకండ్ గ్రూపు మెటలే, బట్ ఇవి కూడా మెటల్సే. వీటికి ఇచ్చిన పేరేం పేరు అంటే ట్రాన్సిషన్ మెటల్స్. ట్రాన్సిషన్ అంటే ఏంటిది? ఇక్కడ మీనింగ్ అంటే ట్రాన్స్ అంటే చేంజ్ అవ్వడం, అంటే ఒకసారి ఇటు ఒకసారి అటు ఇటు ఊకే దాని నేచర్ మార్చుకోవడం అన్నట్టు. ఇక్కడ ఏం ట్రాన్స్ అవుతాయి, ఏమి ఊకే చేంజ్ అవుతూ ఉంటుంది అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఈ స్కాండియంకు మనం ఇలా రాస్తాం, ఏమని రాస్తాం ఐడియా ఉందా? 4s2 3d1 అని రాస్తాం. ఓకే, వీటికి ఏమని రాస్తామంటే 5s2 4d1 రాస్తాం. సో ఇట్లా మీకు దీన్ని చూస్తేనేమో 4s2 లాస్ట్కు 3d2 ఉంటుంది అన్నట్టు. అయితే ఇక్కడ ఏమవుతా ఉంటుందంటే ఒక్కొక్కసారి ఎలిమెంట్స్ అనేవి, ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఎస్లో నుంచి డీలోకి, డీలో నుంచి ఎస్లోకి ఓకే చేంజ్ అవుతూ ఉంటాయి. కొన్ని మ్యాక్సిమం ఈ ఎలిమెంట్స్ అన్నిటికీ అలానే ఉంటాయి. అయితే అది ప్రతిసారి జరగదు, మనం చేస్తేనే అయితే అట్లా. మనం కొంచెం వాటికి ఎనర్జీ ఇస్తే రియాక్షన్ జరిగేటప్పుడు ఏమవుతా ఉంటుందంటే డీలో నుంచి ఎస్లోకి, ఎస్లో నుంచి డీలోకి, లేదంటే ఇక్కడ 4p కూడా ఆ 4pలో నుంచి 3dలోకి అలా ఎలక్ట్రాన్స్ ఊకే అటు ఇటు మారుతూ ఉంటాయి. సో అట్లా మారడాన్ని ఏమంటారంటే ట్రాన్స్ అంటారు. సో అలాంటి బిహేవియర్ వీటన్నిటిలో కనిపిస్తూ ఉంటుంది కాబట్టి వీటన్నిటిని ఏమంటారంటే ట్రాన్సిషన్ మెటల్స్ అంటారు. అంటే ఫస్ట్ గ్రూపు మెటలే, సెకండ్ గ్రూపు మెటలే, థర్డ్ నుంచి 12th గ్రూప్ వరకు కూడా ఉన్నవన్నీ మెటల్స్. ఇంకా మరి ఇక 13th గ్రూప్లోకి వెళ్ళిపోతే దాంట్లో ఏమన్నాడంటే అదర్ మెటల్స్ అన్నాడు. కొంచెం గ్రే కలర్లో వచ్చేసాడు, అదర్ మెటల్స్ అన్నాడు. సో ఇక్కడ ఒక బోరాన్ మాత్రం అదర్ మెటల్ కలర్ ఇవ్వలేదు, మీరు అబ్జర్వ్ చేయండి. బోరాన్కు ఇక్కడ అదర్ మెటల్స్ ఏమో కంప్లీట్గా కొంచెం డార్క్ గ్రే కలర్లో ఉంది. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అల్యూమినియం నుంచి. ఓకే, అల్యూమినియం మన గిన్నెలన్నీ, మన ఇంట్లో ఉన్న వెసెల్స్ అన్నీ అల్యూమినియం గిన్నెలే కదా. సో అంటే అల్యూమినియం మెటల్ అని మీకు తెలిసిపోతుంది. గాలియం మనకు ఎక్కువ కనిపించదు, దాన్ని రేరర్గా వాడతారు. సో ఇక్కడ ఉన్నవన్నీ ఇవే మీరు గుర్తుపెట్టుకునేవి ఏం కాదు, ఇవన్నీ పేర్లు మీరు ఏం గుర్తుపెట్టుకోవాలా అని కన్ఫ్యూజ్ అవ్వకండి. 1 నుంచి 30 వరకు నేర్చుకోండి సరిపోతుంది. సో ఇవన్నీ కూడా మీకు అదర్ మెటల్స్ అని ఇచ్చేసాడు. ఓకే, తర్వాత మిగతా వాటిని ఏమన్నాడు? మెటలాయిడ్స్. ఏమంటారు వీటిని? ఏవి మెటలాయిడ్స్? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. బోరాన్, సిలికాన్, జెర్మేనియం, ఆర్సెనిక్, యాంటీమోనీ. అయితే మీరు ఎక్కువ గుర్తుపెట్టుకునేది మెటలాయిడ్స్లో ఎక్కువ గుర్తుపెట్టుకునేది ఈ రెండే ఎప్పటికీ బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రజెంట్ ఈ రెండింటితోనే వరల్డ్లో చాలా పని నడుస్తుంది.
ఓకే, సిలికాన్, జెర్మేనియం మెటలాయిడ్స్ అంటారు. ఇంకా వీటికి ఉన్న ఇంకో పేరు ఏంటిదంటే సెమీ మెటల్స్ అని కూడా అంటారు. ఏమంటారు? సెమీ మెటల్స్ అంటారు. మెటలాయిడ్స్, సెమీ మెటల్స్ అంటే మీనింగ్ ఏంటిది? కొంచెం మెటల్ లాగా బిహేవ్ చేస్తుంది, కొంచెం నాన్ మెటల్ లాగా బిహేవ్ చేస్తుంది. చూడండి, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఈ మెటలాయిడ్స్ అని ఏవైతే అన్నామో వీటికి లెఫ్ట్ సైడ్ ఉన్నాయన్నీ మెటల్స్. ఈ మెటలాయిడ్స్ అని ఏ కలర్లో అయితే చెప్పామో వీటికి రైట్ సైడ్ ఉన్నవన్నీ నాన్ మెటల్స్. ఈ నాన్ మెటల్స్ కలరింగ్ ఎక్కడి నుంచి ఇచ్చాడు, ఎలా ఇచ్చాడు చూడండి. మీకు ఇక్కడ డీప్ పింక్ కలర్లో ఇచ్చాడు, వాటిని నాన్ మెటల్స్ అన్నాం. నాన్ మెటల్స్కి మిడిల్లో ఉన్నవి కాబట్టి సగం మెటల్ లాగా కొంచెం నాన్ మెటల్ లాగా బిహేవియర్ ఉంటుంది కాబట్టి వాటి మెటలాయిడ్స్ అంటున్నాం, లేదంటే సెమీ మెటల్ అంటాం. ఇక మీకు ఈ పింక్ కలర్లో ఏమున్నాయి? కార్బన్, నైట్రోజన్, ఫాస్ఫరస్. కార్బన్ అంటే ఒక ఎగ్జాంపుల్ ఏంటిది? కోల్, బొగ్గు. నైట్రోజన్ ఇది గ్యాస్, ఇది ఎలాగో నాన్ మెటల్ అని అర్థమైపోతుంది. ఫాస్ఫరస్కు ఎక్కడ ఉంటుంది తెలుసా? ఫాస్ఫరస్ను మనం డ్రగ్స్లో వాడుతూ ఉంటాం, లేదంటే మన బోన్స్లో ఉంటుంది, మన టీత్స్లో ఉంటుంది. తర్వాత మీకు మ్యాచ్స్టిక్లో ఉంటుంది. కొన్ని టాక్సిక్ ఏవైతే ఉంటాయో విషం వాటిలలో మనం యూజ్ చేసేటువంటి పొలానికి యూజ్ చేసేటువంటి మందులలో కూడా ఫాస్ఫరస్ ఉంటుంది. సో ఇది ఒక నాన్ మెటల్. ఓకే, కార్బన్, బొగ్గు మీకు తెలుసు అది మెటల్ కాదు, నాన్ మెటల్. నైట్రోజన్ గ్యాస్, నాన్ మెటల్, అర్థమైపోయింది. ఆక్సిజన్ కూడా గ్యాస్ కాబట్టి నాన్ మెటల్. ఫాస్ఫరస్ ఇది కూడా నాన్ మెటల్. సల్ఫర్ అంటే 8th క్లాస్లో మనము చూసాం, గుర్తుకుందా? సల్ఫర్ అంటే అది పౌడర్ లాగా ఉంటుంది, కొంచెం లైట్ ఎల్లోయిష్ కలర్లో ఉంటుంది. ఎస్, అదొక పౌడర్ లాగా ముద్దలాగా ఉంటుంది. సో ఇది మనకు లోపల ఎర్త్ లోపలే దొరుకుతూ ఉంటుంది. ఇది కూడా సల్ఫర్ వాల్కానోస్లో ఉంటుంది, మీకు తెలుసు అది. సో ఇది కూడా నాన్ మెటల్. మీరు ఇక ఇవన్నీ ఏంటి? లాస్ట్కు ఉన్నవి బ్లూ కలర్లో ఉన్నవన్నీ కూడా ఒకటే ఇచ్చాడు, అంటే ఇవన్నీ ఒకటే బిహేవియర్ ఉంటాయి. ఈ బ్లూ కలర్ అన్నీ కూడా దాదాపుగా సిమిలర్ బిహేవియర్లో ఉంటాయి. ఇక్కడ ఆరెంజ్ కలర్లో కనిపిస్తున్నవన్నీ సిమిలర్ బిహేవియర్, ఎల్లో కలర్లో ఉన్నవన్నీ సిమిలర్ బిహేవియర్ ఉంటాయి. అందుకే వాటన్నిటికీ సేమ్ కలర్ ఇచ్చాడు, వాటన్నిటికీ ఒకటే నేమ్ ఇచ్చాం. ఆల్కలైన్ మెటల్స్, ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్, ట్రాన్సిషన్ మెటల్స్, అదర్ మెటల్స్, సెమీ మెటల్స్, నాన్ మెటల్స్. బ్లూ కలర్లో ఉన్న వాటిని ఏమంటామంటే హాలోజన్స్ అంటాం. ఏమంటారు? అంటే ఏంటో మీకు చెప్తాను ఒకసారి. తర్వాత మీకు ఇక్కడ ఒక పర్పుల్ కలర్లో కనిపిస్తుంది, వాటిని నోబుల్ గ్యాసెస్ అంటారు. ఏమంటారు? నోబుల్ గ్యాసెస్ ఏ గ్రూప్లో ఉన్నాయి? 18th గ్రూప్లో ఉన్నాయి. 18th గ్రూప్ అంటారు. దీన్ని ఇంకా కొన్నిసార్లు ఏమంటారంటే జీరో గ్రూప్ అని కూడా అంటారు. ఓకే, ఎందుకంటే వాటి బ్యాలెన్స్ జీరో కాబట్టి జీరో గ్రూప్ అంటారు. అది జీరో గ్రూప్ అంటే నిజంగా జీరోలో ఉన్నాయని అలా కాదు. జీరో గ్రూప్ అంటాము, 18th గ్రూప్ అంటాము, నోబుల్ గ్యాసెస్ అంటాము. సో ఇలా ఇవన్నీ కూడా సిమిలర్ బిహేవియర్ ఉంటాయి. ఓకే, ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి దీని తర్వాత. ఇప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్ అడగాలి. ఏమంటారు? రెడ్ ఇదా? ఈ కలర్ ఉన్నాయి, ఎక్కడన్నా ఉన్నాయా? కింద కనబడుతుంది. ఈ పైన వాటి గురించి చెప్పిన కింద ఉన్న వాటి గురించి ఎందుకు చెప్పలేదని మీరు ఒక క్వశ్చన్ అడగాలని అంటున్నది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. మీరు ఇక్కడ లాస్ట్కి నెంబర్ 54 ఉంది, తర్వాత 55, 56, తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ 21, 22, 23 వచ్చాయి. ఇక్కడ కూడా మరి 55, 56, 57, ఇక్కడ ఏముండాలి? 58 ఉండాలి. కానీ ఏ నెంబర్ ఉంది చూసారా? 72 ఉంది. ఇప్పుడు ఏంటి మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటి? సీరియల్ నెంబరు ఇలా రాసుకుంటూ పోలేదు. మళ్ళీ 57 తర్వాత ఏమొచ్చింది? 71 వచ్చింది. అయితే మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, మీ బుక్లో ఒక తీరుగా ఇక్కడ ఒక తీరుగా ఉందని డిఫరెంట్ టేబుల్స్లలో డిఫరెంట్గా రాస్తూ ఉంటారు. కొంతమంది ఇక్కడ 57, 71 అని రాయకోకుండా ఆ 57 నెంబర్ ఎవరైతే ఉన్నారో ఆ ఎలిమెంట్ నేమే రాస్తారు. అంటే ఇక్కడ 57 ఎవరు అంటే యాక్చువల్గా లాంతనం అనే ఎలిమెంట్ను ఇక్కడే రాస్తారు. కొంతమంది ఏమో ఇక్కడ ఏం రాయకుండా ఇక్కడ రాస్తారు.
ఓకే, కొంతమంది ఇక్కడ రాస్తారు, కొంతమంది ఇక్కడ రాస్తారు. దాని గురించి మీరేమి ఎక్కడ రాసినా ఏం కాదు. 57 నుంచి ఎక్కడ వరకు ఇలా రాసుకుంటూ పోయారు చూడండి, ఇక్కడ 71 వరకు ఇక్కడే కింద సపరేట్గా వేరే ఒక రోలో రాసి పెట్టారు. ఓకే, తర్వాత 72 మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అయింది. అబ్జర్వ్ చేస్తున్నారు అందరూ? ఇలాంటి క్వశ్చన్స్ కొంచెం గుర్తుపెట్టుకోవాలి, వీటిని నేర్చుకోవాలి, తర్వాత మళ్ళీ ఎవరు చెప్పారు. 72, 73, 74 ఇది బాగానే ఉంది. మళ్ళీ ఆఫ్టర్ 86 తర్వాత మళ్ళీ 87, 88, 89 ఇక్కడ రాయకుండా మళ్ళీ ఇక్కడ కింద రాశారు. గ్రీన్ కలర్ మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. 89 నుంచి 103 వరకు మీకు ఇక్కడే రాసేసి మళ్ళీ 104 ఇక్కడ స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటిదంటే ఎందుకు వీటిని ఇట్లా సపరేట్గా పెట్టారు? ఓకే, వీటికి ఏమైనా నేమ్ ఇచ్చారా అంటే ఇక్కడ చూడండి, లాంథనైడ్స్. ఈ రెడ్ కలర్లో కనిపించేవన్నిటిని కలిపి ఏమన్నాడు? లాంథనైడ్స్ అంటున్నాము. తర్వాత ఇది ఇలాంటి క్వశ్చన్స్ సింపుల్ క్వశ్చన్స్ పార్ట్ బిలో ఎక్కువ అడుగుతూ ఉంటారు. గ్రీన్ కలర్లో కనిపించే వాటినేమో యాక్టినైడ్స్. ఏమన్నారు? ఇప్పుడు మామూలుగా ఏమంటారంటే కొంతమందికి కొన్ని పేర్లు ఉంటాయి. ఏం పేర్లు ఉంటాయంటే ఒక గ్రూప్ ఆఫ్ అందరినీ కలిపి ఒకటే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఓకేనా? సమ్ ఎగ్జాంపుల్, వీళ్ళంతా అంటే వాళ్ళకున్న బిహేవియర్ని బట్టి వాళ్ళందరికీ కలిపి ఒక పేరు పెడతా ఉంటారు. వీళ్ళ వంశపు వాళ్ళంతా ఇట్లనే ఉంటారు, అట్లా అంటూ ఉంటారు కదా. సో అట్లా అన్నట్టు ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా లాంఛనం అనే ఎలిమెంట్ ఒకటే, కానీ ఈ రెడ్ కలర్లో కలిపి ఈ రెడ్ కలర్లో ఉన్న వాటన్నిటిని కలిపి దీని పేరుతో పిలుస్తున్నారు. ఏమని? లాంథనైడ్స్. అంటే ఇప్పుడు మీరు ఏమని మీరు దానికి ఒకటి అర్థం చేసుకోవాలి. ఏమని అర్థం చేసుకున్నారు? లాంఛనం ఎలా బిహేవ్ చేస్తుందో సేమ్ ఇక్కడ నుంచి 71 వరకు ఉన్న ఈ ఎలిమెంట్స్ అన్ని సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయి. అందుకోసం ఏం చేశారంటే వాటన్నిటి కలిపి ఒకటే పేరు పెట్టారు, లాంథనైడ్స్ అని. కానీ ఇక్కడ నేను ఇంకో ఆన్సర్ చెప్పలే. ఏం ఆన్సర్ చెప్పలే? వాటికి ఎందుకు ఆ పేరు వచ్చిందో చెప్పాను. అన్నిటికీ సేమ్ లాంఛనం ఎలా ఉందో మిగతాయి కూడా అలాంటి ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి లాంథనైడ్స్ ఉన్నారు. ఇంకా చెప్పాల్సింది పొజిషన్ ఇక్కడే రాయొచ్చు కదా, మరి ఎందుకు ఇక్కడ రాశారు అని. రైట్, ఇక్కడే రాయొచ్చు, కానీ ఇవి ఇక్కడ రాస్తే ఏమవుతుందంటే తర్వాత ఏమైపోతుంది, ఇక్కడ మీకు కూడా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ టైటానియము, జెర్కోనియము, తర్వాత ఆఫ్నియం, ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సిమిలర్ ప్రాపర్టీస్. ఇది కూడా సిమిలర్ ప్రాపర్టీస్. అయితే ఇది ఇప్పుడు లాంఛనమే ఇక్కడ రాసి సీరియం అనేది కనుక ఇక్కడ రాస్తే ఈ టైటానియము తర్వాత జెర్కోనియంకున్న బిహేవియర్ దీంట్లో లేదు. ఓకే, అదొకటి. తర్వాత దీనికి ఈ రెండింటికి ఉన్న ప్రాపర్టీస్ దీంట్లో కూడా ఉన్నాయి కాబట్టి దాన్ని ఇక్కడ పెట్టడం బాగుంది. కానీ దీన్ని తీసుకొచ్చి ఇక్కడ రాస్తే ఏమవుతుంది, అక్కడ మీకు మేబీ దాని స్పెల్లింగ్ సరిగా ఏమీ లేదు. మేబీ ఈ ఎలిమెంట్ పిఆర్ అనే ఎలిమెంట్ ఏదైతే ఉందో అది ఇక్కడ రాయాల్సి వస్తుంది. అంటే ఇదేమో ఇక్కడ రాస్తాం, కానీ ఆ గ్రూప్లో ఉన్న వాటికి ఉన్న బిహేవియర్ దీంట్లో లేదు. ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ తీసుకువెళ్ళి ఇక్కడ రాస్తే ఓకే, ఎక్కడ వరకు? ఇక్కడ వరకు అవుతుంది. ఓకేనా? ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి. 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72. 72 ఎవరు మళ్ళీ? ఇగో ఇక్కడ, సారీ ఇక్కడ హాఫ్నియం అనేది. సో ఈ 72 అనేది మళ్ళీ ఇక్కడ వస్తుంది. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది, జినాన్ కింద రావాల్సిన రేడాను రాదు. ఇవన్నీ ఇక్కడే రాస్తే జినాన్ కింద రావాల్సిన రేడా రాదు. కానీ ఇవన్నిటికీ సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పాం కదా. తర్వాత ఫ్లోరిన్ కింద ఉన్నటువంటి ఈ బ్లూ కలర్ గ్రూప్ ఏదైతే హాలోజన్స్ ఉన్నాయో వీటన్నిటికీ సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇవన్నీ దీంట్లో మధ్యలో ఇరికిస్తే ఇవన్నీ ఏమవుతాయి, ఇప్పుడు పక్కకు జరుగుతాయి. అప్పుడు పీరియాడిక్ టేబుల్ షేప్ ఎలా ఉంటుందంటే, సమ్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది అనుకోండి. ఇప్పుడు ఇలా ఉంది కదా, కానీ ఇలా ఉండకోకుండా ఇలా లెంత్గా ఉంటుందట.
ఇదేమో ఒక చూడడానికి ఒక రెగ్యులర్ షేప్లో. ఇప్పుడు ఇవన్నీ తీసుకొచ్చి దీంట్లో ఇరికిస్తే ఈ పీరియాడిక్ టేబుల్ షేప్ అంతా చేంజ్ అయిపోతుంది, చూడడానికి నేర్చుకోవడానికి అనేది కంఫర్టబుల్గా అనిపించదు, అదొక రీజన్. తర్వాత ఇవి ఇక్కడ రాస్తే ఈ గ్రూపులలో ఏవైతే సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయో ఈ సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్న వాటన్నిటి కూడా అవి వాటి ప్లేస్లో రావు, అవి పక్కకి వెళ్ళిపోతాయి. కాబట్టి ఏం చేశారంటే ఇవి ఆల్రెడీ ఫస్ట్ ఇక్కడే ఉండేది, కానీ ఇక్కడ ఇవి ఉండడం కంటే వాటిని సపరేట్గా రాస్తే బాగుంటుంది. అండ్ ఈ లాంతనం నుంచి 71 వరకు ఉన్న ఇవన్నీ కూడా సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని ఒక సపరేట్గా మనము ఒక ప్లేస్లో పెడదాము, పెట్టడానికి వేరే ప్లేస్ లేదు కాబట్టి వాటిని తీసుకొచ్చి పక్కకు పెడదామని చెప్పేసి పెట్టాల్సి వచ్చింది. ఇవి ఇక్కడ రాస్తే షేప్ చేంజ్ అవుతుంది. తర్వాత ఈ ఒక్కొక్క గ్రూప్లో ఏవైతే రావాలో అవి ఆ గ్రూప్లో రాకుండా వేరే గ్రూప్లోకి వెళ్ళిపోతాయి. సో అందుకోసం ఏం చేయాల్సి వచ్చిందంటే, అండ్ వీటన్నిటిని ఇలానే పెట్టడానికి రీజన్ ఏంటిదంటే 57 నుంచి 71 వరకు ఉన్న ఎలిమెంట్స్ అన్నీ లాంతనంకు ఉన్నటువంటి ప్రాపర్టీసే ఉన్నాయి. అందుకోసం ఏం చేశారంటే అక్కడ పెట్టడం కంటే ఇక్కడ పెడితేనే బాగుంటుంది అనిపించి సో సపరేట్గా పెట్టాల్సి వచ్చింది. అయితే నిజానికి ఈ 57 నుంచి 71 ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలి. అంటే ఎక్కడ ఉండాలి? 6th పీరియడ్లో ఉండాలి. 6th పీరియడ్లో ఉండాల్సినవి ఎక్కడున్నాయి? ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు 6th పీరియడ్లో ఉండే ఎలిమెంట్స్ ఏవి అంటే ఇవి ప్లస్ ఇవి కలుపుకొని చెప్పాలి. యాక్చువల్గా ఇవి మాత్రమే ఓన్లీ 18 అనుకోకండి, ఓకేనా? 18 కాదు, ఈ 14 కూడా యాడ్ చేసుకుంటే 32 ఉంటాయి, ఓకేనా? 6th గ్రూప్లో ఎన్ని ఉన్నాయి అని అంటే 32 ఎలిమెంట్స్ ఉన్నాయి. మీరు 6th పీరియడ్లో 1 నుంచి అంటే ఈ నెంబర్ 1 నుంచి నెంబర్ 18 ఓన్లీ 18 మాత్రమే ఉన్నాయి అనుకోకండి, కింద ఉన్న 14 కూడా అక్కడే ఉన్నాయి కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. తర్వాత అంటే టోటల్గా 32 ఉన్నాయి. 7th పీరియడ్లో కూడా 32 ఉంటాయి, ఓకేనా? సో 89 నుంచి 103. ఇప్పుడు ఈ పేరు ఏమని పేరు పెట్టాం? యాక్టినైడ్స్. ఎందుకు? యాక్టినియంకి ఎలాంటి నేచర్ ఉంటుందో సేమ్ ఇక్కడ వరకు 103 వరకు ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికీ సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. అందుకోసం అవి ఇక్కడ పెడితే వాటి పొజిషన్ మిగతా వాటికి డిస్టర్బెన్స్ ఉంటుంది. తర్వాత పీరియాడిక్ టేబుల్ షేప్ కూడా చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది కాబట్టి సో కొంచెం కన్వీనియంట్ కోసం, కంఫర్టబుల్ కోసం వాటిని మనం సపరేట్గా పెట్టాం. యాక్టినైడ్స్ ఏ పీరియడ్ మరి? యాక్చువల్గా 7th పీరియడ్. లాంథనైడ్స్ ఏ పీరియడ్? యాక్చువల్గా 6th పీరియడ్. ఓకే, సో అయితే వీటికి ఇంకో పేరు ఉంది. రెండింటిని కలిపి మనం ఏమంటామంటే ఒకవేళ ఇక్కడే రాసేది ఉంటే ఇవి కూడా ఇక్కడే రాసేది ఉంటే అప్పుడు వీటికి కూడా కలిపి ఏ పేరు ఉండేది చెప్పండి ఎవరే? ఈ బ్లూ కలర్ లోకి ఇవి వెళ్ళిపోయేటి, ఇదే బ్లూ కలర్ లో ఈ గ్రీన్ కలర్ కూడా అందులోనే ఉండేది. అప్పుడు ఈ బ్లూ కలర్ లో ఉన్న వాటన్నిటికి ఏ పేరు పెట్టామో అదే పేరు వీటికి ఉండేది. మరి బ్లూ కలర్ ఏమని చెప్పాడు? ట్రాన్సిషన్ ఎలిమెంట్సే, కానీ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ని మనం తీసుకొచ్చి వేరే దగ్గర రాసినాం. అందుకోసం ఏమైందంటే వీటిని ట్రాన్సిషన్ లోపల ఉండాల్సిన బయట రాసాం కాబట్టి వీటికి రెండింటికి కలిపి మనం పెట్టిన పేరు ఏంటిదంటే ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. ఇన్నర్ ఎందుకన్నారు ఆ పేరు చెప్పండి ఎవరే? ట్రాన్సిషన్ లోపల ఉండేవే కానీ బయట రాసుకున్నాం నిజానికి, ఓకే, కానీ నిజానికి అది ఇన్నర్గా ఉండాలి, లోపల ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ లోపలే ఉండాలి కాబట్టి ఇన్నర్ ట్రాన్సిషన్ మెటల్స్ అని చెప్పేసి వీటికి ఒక పేరు పెట్టేస్తాం. ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని వేటిని అంటారు? లాంథనైడ్స్, యాక్టినైడ్స్ రెండింటిని కలిపి ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటారు. ఓకే, ఇంకా కొన్ని క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఇంకా ఏమున్నాయంటే సో ఇక్కడ వీటిని ఏమంటాము, ఇంకా వీటికి ఇంకో పేరు కూడా ఉంది. ఇవన్నీ కలిపి సింపుల్గా బోరాన్ ఫ్యామిలీ అంటారు. 13th గ్రూప్ ఎలిమెంట్స్ అంటారు. ఫస్ట్ ఎలిమెంట్ బోరాన్ కాబట్టి బోరాన్ ఫ్యామిలీ అంటారు. తర్వాత 14th గ్రూప్లో ఉన్న వాటిని కార్బన్ ఫ్యామిలీ, దీన్నేమో నైట్రోజన్ ఫ్యామిలీ, ఇదేమో ఆక్సిజన్ ఫ్యామిలీ, ఇదేమో ఫ్లోరిన్ ఫ్యామిలీ అంటారు. అయితే వీటన్నిటి కలిపి ఒక పేరు ఉందని కూడా చెప్పాను కదా, ఏంటది? హాలోజన్స్. ఏం పేరు? హాలోజన్స్. వీటికి 16th గ్రూప్కి ఇక్కడ రాయలేదు, నేను ఇక్కడ రాస్తున్నాను, మీరు చూడండి ఒకసారి. 16th గ్రూప్కు ఉన్న పేరేం పేరు అంటే రైట్
ఈ గ్రే కలర్లో ఉన్న వాటిని సెమీ మెటల్స్ అన్నాం. ఈ 16th గ్రూప్లో ఉన్న వాటికి మనం పెట్టే ఇంకో పేరు ఏంటిదంటే చాల్కోజన్స్ అంటారు. ఏమంటారు? ఇదేంటి? హాలోజన్స్. ఓకే, సో మీకు సి నుంచి వచ్చేటువంటి హాలోస్ అంటే సమ్ ఏదో మీనింగ్ ఉంటుంది. లాటిన్లోనో గ్రీక్లోనో ఒక మీనింగ్ ఉంటుంది. డూ యూ నో అని ఒక పేజ్ ఉంటుంది చూడండి. హాలో అంటే సీ ప్రోడక్ట్ సంథింగ్ ఉంటుంది. సీ సాల్ట్. ఎస్, సీ సాల్ట్ అంటే ఏంటిది? సముద్రంలో ఉండేటువంటి సాల్ట్. మనకు సాల్ట్ ఎక్కడి నుంచి తయారు చేస్తారు ఐడియా ఉందా మీకు? సముద్రం నుంచి తయారు చేస్తారు. సాల్ట్ ఫార్ములా తెలుసు ఎవరికైనా? సాల్ట్ ఫార్ములా NaCl. చూడండి, ఈ సాల్ట్ లో మనకు Cl ఉంటుంది, క్లోరిన్ ఉంటుంది కాబట్టి సో ఇవన్నీ కూడా మీకు సాల్ట్ అంటే సీ సాల్ట్ లో నుంచే వస్తూ ఉంటాయి. ఓన్లీ సోడియం క్లోరైడే కాదు, మీకు అయోడిన్ సాల్ట్ అని కూడా వింటారు. అయోడైజ్డ్ సాల్ట్ అని విన్నారు కదా. సో అయోడైజ్డ్ సాల్ట్ అంటే ఇవన్నీ సీ సాల్ట్లో ఉంటాయి కాబట్టి వీటికి ఏదో ఒక లాంగ్వేజ్లో సీ సాల్ట్ని హాలోస్ అంటారు. ఏ లాంగ్వేజ్ చూడండి ఒకసారి. అది ఏదో లాంగ్వేజ్ అమ్మా, సమ్ గ్రీక్ ఆర్ లాటిన్ ఏదో ఉంటుంది అక్కడ. హాలోస్ అంటే సమ్ మీనింగ్ ఉంటుంది. డూ యూ నో అని ఎక్కడ కల్పించిందా మీకు? హాలోస్ అంటే సీ సాల్ట్. అది ఏ లాంగ్వేజ్లో లేదా అక్కడ? లేదా? ఉండే అనుకుంటా. సరే, హాలోస్ అనే వర్డ్ మేబీ అది లాటిన్ గ్రీక్ వర్డ్ అయి ఉంటుంది. దానికి మీనింగ్ ఏంటంటే సీ సాల్ట్. సో సీ సాల్ట్లో మనకు ప్రోడక్ట్గా వస్తూ ఉంటాయి కాబట్టి వీటిని ఏమన్నాం సింపుల్గా? సీ సాల్ట్. దానికి సిమిలర్ మీనింగ్ ఏంటిది? హాలోస్. అందుకే వీటికి మనం ఇచ్చిన పేరు ఏం పేరు అంటే హాలోజన్స్. ఏవి హాలోజన్స్? 17th గ్రూప్. వీటిని చాల్కోజన్స్ అంటాం. చాల్కోజన్స్ మీనింగ్ కూడా అక్కడే ఉంది, చూడండి ఒకసారి మీరు. ఏంటది? కోల్ ఓర్ ప్రోడక్ట్స్. సో ఓర్ ప్రోడక్ట్స్ అంటే ఓర్ అంటే ఐడియా ఉందా? ఓర్ అంటే ఐడియా ఉందా? చూడండి ఇక్కడ మీరు ఒకసారి చెప్పాను మీకు. ఇంతకుముందు నీకు కాల్షియం ఎలా సున్నంలో మీకు కాల్షియం ఆక్సైడ్ శుద్ధ లాంటి దానికి నీ ఫార్ములా రాశాను కదా. ఇప్పుడు ఈ సున్నము CaO అన్నాం. ఇప్పుడు ఆ మూలే అంటే ఆ శుద్ధని మనం ఓర్ అంటాం. ఓర్ అంటే మీనింగ్ ఏంటి? ఆ ఓర్లో నుంచి మనం మెటల్ని ఎక్స్ట్రాక్షన్ చేస్తాం. అంటే ఆ శుద్ధలో నుంచి కాల్షియంని బయటికి తీస్తారు. సో కాల్షియం డైరెక్ట్ మనకు దొరకదు. కాల్షియం ఆక్సైడ్ అనేటువంటి శుద్ధలు దొరుకుతాయి. ఆ శుద్ధలాగా ఉన్నటువంటి మట్టిలో నుంచి మీకు కాల్షియంని ఎక్స్ట్రాక్షన్ చేస్తారు. ఇప్పుడు ఆ శుద్ధని ఏమని పిలుస్తారు ఇంగ్లీష్లో అంటే ఓర్ అంటారు. ఏమంటారు? ఓర్ అంటారు. ఆ ఓర్లో మనకు ఎక్కువ కనిపించేవి ఏంటంటే CaSO4, తర్వాత MgSO4 ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. దీని మీద ఒక చాప్టరే ఉంది, లాస్ట్కు మన ఓర్స్ గురించి చదువుదాం. సో ఓర్ ప్రోడక్ట్లో మనకు ఎక్కువ ఆక్సిజన్, సల్ఫర్ ఉంటాయి కాబట్టి దానికి సిమిలర్ మీనింగ్ ఉన్న వర్డ్ ఏంటంటే చాల్కోజన్స్. అందుకోసమే ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం ఈ ఎలిమెంట్స్ అన్నిటినీ కలిపి మనం ఏమని పేరు పెట్టాము? చాల్కోజన్స్. ఆక్సిజన్ ఫ్యామిలీ అంటాం, చాల్కోజన్స్ అంటాం. ఫ్లోరిన్ ఫ్యామిలీ హాలోజన్స్. దీనికి ఏం లేదు, నైట్రోజన్ ఫ్యామిలీ. అండ్ 15th గ్రూప్ 14th గ్రూప్ కార్బన్ ఫ్యామిలీ. ఇక్కడ ఇంకోటి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒకప్పుడు అంటే ఇప్పటికీ కూడా మనకు టెక్స్ట్ బుక్ కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకప్పుడు ఏం చేసేదంటే దీన్ని గ్రూప్ 1 అని అంటారు, కరెక్టే. కానీ అప్పట్లో ఏం చేసేదంటే వీటికి రోమన్ నెంబర్ 1 ఇచ్చేది. దీని 1A గ్రూపు, 2A గ్రూపు అని చెప్పేసి అనేది. దీన్నేమో థర్డ్ B గ్రూప్ అనేది, దీన్నేమో థర్డ్ A గ్రూప్ అనేది. ఇలా రోమన్ నెంబర్స్తో ఇలా ఉండేది అన్నట్టు. దీనివల్ల మేబీ ఇప్పటికి ఇంటర్లో మన 10th బుక్లో కూడా అలా ఉన్నాయి, అలాంటి రోమన్ నెంబర్స్ ఉన్నాయి. మీరు అక్కడ టేబుల్లో ఉంటాయి చూడండి. సో ఇలా కన్ఫ్యూజ్ అవుతున్నారని చెప్పేసి ఏం చేశారంటే ఇక ఈ రోమన్ నెంబర్స్ వద్దు అని చెప్పేసి 1 నుంచి 18 వరకు నార్మల్గా ఉన్నటువంటి మనకు ఆ నెంబర్స్తోనే చెప్పేశారు అన్నట్టు. ఇక్కడ కూడా వేరే వాటికి నెంబర్స్ ఉండేది. తర్వాత ఇంకా ఏముండేదంటే ఈ మూడింటిని కలిపి ఒకటే గ్రూప్గా కన్సిడర్ చేసేది. ఈ మూడింటికి సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి
మేబీ కొంచెం చేంజ్ అయి ఉండొచ్చు, ఈ 3 అనుకుంటా నేను. సో ఈ మూడింటికి సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయని చెప్పేసి 9, 10, 11 ఈ మూడింటి కలిపి ఒకటే పేరు ఒకటే గ్రూప్గా కన్సిడర్ చేసేది. తర్వాత అప్పుడు అలా కన్సిడర్ చేస్తే ఏమేదంటే రోస్ 18 కానీ గ్రూప్స్ 16 అనేది, ఎందుకంటే దీంట్లో 2 ఇందులోనే కలిసిపోయాయి కదా, అందుకే 16 గ్రూప్స్ అనేది. ఒకప్పుడు అలా ఉండేది, కానీ ఇప్పుడైతే సింపుల్గానే ఇలానే చెప్తున్నారు. అండ్ మీకు బుక్లో ఈ రోమన్ నెంబర్స్తో కూడా టేబుల్స్ కనిపిస్తాయి, క్వశ్చన్స్ కూడా వస్తాయి, అది కంప్లీట్గా మర్చిపోవాలని కాదు. ఇంకా కొన్ని క్లాసిఫికేషన్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని క్లాసిఫికేషన్స్ అది మీకు అవసరం లేదు. కాకుంటే ఏంటంటే అది ఇక్కడ కూడా మెన్షన్ చేయలేదు, ఈ టేబుల్లో లేదు, మన బుక్లో కూడా లేదు, అక్కడ కూడా లేదు. దీంట్లో కొన్ని రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఉంటాయి. రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అంటే మీకు తెలుసు అనుకుంటా యురేనియం గురించి విన్నారా ఎప్పుడైనా? యురేనియము, థోరియము. ఓకే, దీంట్లో కొన్ని రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఉంటాయి, అంటే వాటిలో నుంచి ఎనర్జీ వాటంతటవే బయటికి చాలా హార్మ్ఫుల్ రేస్ బయటికి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో అలాంటి కొన్ని ఎలిమెంట్స్ కూడా ఉంటాయి, డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఉంటాయి. ఇది ఒక సింపుల్ క్లాసిఫికేషన్. ఇంకా దీంట్లో కొన్ని క్లాసిఫికేషన్స్ ఉన్నాయి, అది మనం నెక్స్ట్ క్లాస్లో మాట్లాడదాం. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని పీరియాడిక్ టేబుల్ క్లాసిఫికేషన్ గురించి అడిగితే ఎన్ని టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయంటే ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క పాయింట్స్లో మీరు రాసుకుంటూ పోవాలి. అన్ని రాయకపోయినా కొన్నైనా రాయాలి. ఓకే సార్, అదే క్వశ్చన్ ఎలా అడుగుతారు, వాటి గురించి ఎలా రాయాలి అనేది నేను నెక్స్ట్ క్లాస్లో మాట్లాడతాను. రైట్.